మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో ఉన్న లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయాలను చంద్రబాబు తరలించడం దుర్మార్గమన్నారు. అనంతపురం జిల్లాకు మంజూరైన ఎయిమ్స్ ను అమరావతికి తరలించారు అని మండిపడ్డారు. రాష్ట్ర విభజన గుణపాఠాలను చంద్రబాబు ఇంకా నేర్చుకోలేదు అని, రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకమారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకోబోతున్నారు. ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా వెంటనే అక్కడే తాడేపల్లికే తీసుకొని అంటే అమరావతికే కూడా మళ్ళీ కూడా తరలించాలని చెప్పి చేయడం నిజంగా కూడా చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సీమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం. ఇది ఇప్పుడు కానీ పెద్ద ద్రోహం కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా ద్రోహం చేసినట్లు ఈ ప్రాంతానికి కూడా. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అనేది కూడా అభివృద్ధి కావాలంటే వీటితో పాటు కూడా ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలి. అవి కొత్తగా తీసుకొచ్చేదాన్ని పోను ఇవన్నీ కూడా అంతా కూడా తీసుకొని పోవడం అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి ద్రోహం చేసినట్టు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే కానీ, రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లబ్ధి పొందిండొచ్చేమో కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు, గతంలో కానీ ఇప్పుడు కూడా.